హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను చపాతీలు బీట్రూట్ కర్రీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా పిల్లలైతే వచ్చిన తర్వాత ఈవినింగ్ వాళ్ళకి ఫ్రెష్ అప్ అయితే చేయించేసి హోంవర్క్స్ అయితే ఇచ్చేసిన అనమాట. ఇంకా పిల్లలకైతే హెవీ హోంవర్క్ ఇస్తారనమాట. స్కూల్లో అయితే హోంవర్క్స్ చాలా ఉంటున్నాయి. ఇంకా పిల్లలు అవి రాసేసరికి 1-2 అవర్స్ పడుతుంది. ఇంకా నేను వాళ్ళకి చపాతీ చేయమని చెప్పి వాళ్ళే అడిగిర్రు. నేను కూడా చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటా. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట. కొంచెం మడత చపాతీలు బీట్రూట్ కర్రీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ తినడానికైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా పిల్లలకైనా నాకైనా బాగా ఇష్టం అనమాట బీట్రూట్ అయితే. ఇంకా అందుకని చెప్పి కొంచెం టైం పట్టినా పర్లేదని చెప్పి ఈవినింగ్ ఏం కాదు, మధ్యాహ్నం చపాతీ అయితే 2 o'clock కలిపి పెట్టేసిన. ఇంకా కొంచెం మెత్తగా అవుతుందని చెప్పి కలిపి అయితే పెట్టేసిన. ఇంకా బీట్రూట్కి అయితే కట్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది అనమాట. చిన్నగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ కట్ చేసి తురిమి కూడా చేస్తారు, కాకపోతే నేనైతే కట్ చేస్తాను అనమాట. చిన్నగా కట్ చేసి చపాతీలోకి రైస్లోకి అట్లే తినేస్తాము. నేనైతే రైస్లో కూడా తింటాను. ఇంకా పిల్లలైతే ఓన్లీ చపాతీల వరకే తింటారనమాట. రైస్లో అంత ఇష్టపడరు. నేనైతే రైస్లో కూడా తింటాను. సో ఇంక ఇక్కడైతే అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి అవి కొంచెం మగ్గేలోపు ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట. ఇంకా 2 పనులు తొందరగా అయిపోతాయి. ఇంకా పిల్లలకైతే హోంవర్క్స్ రాస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పుకుంటూ ఇంకా నేను చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం వాళ్ళే రాసుకుంటారు. ఏదైనా కొంచెం కష్టంగా ఉంటే నన్ను అడుగుతారనమాట. ఇంకేదైనా ప్రాజెక్ట్ వర్క్ అవి ఉంటే నా హెల్ప్ అయితే తీసుకుంటారు. లేదంటే మా పిల్లలు ఇద్దరైతే వాళ్ళే చేసుకుంటారు. కొంచెం మా చిన్నోడికి ఇంకా డైరీ అలవాటు కాలేదు. డైరీ చదివి చెప్తే వాడు రాస్తాడనమాట. ఇంకా మా పెద్ద బాబు అయితే కొంచెం పర్లేదు, వాడే డైరీ చూసుకొని తెలుసుకొని వాడే రాసుకుంటాడు. కొంచెం మా చిన్నోడికి కొంచెం అట్లా అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే చపాతీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాకైతే ఇట్లా మడత రొట్టెలు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే లేయర్స్ లాగా సన్నగా వస్తాయి కదా. సో మెత్తగా ఉంటాయి అనమాట. చేసిన తర్వాత ఒక 1/2 hour అట్లా మనం దాన్ని కదిలియొద్దు, మంచిగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత తీస్తే అసలు గట్టిగానే కావన్నమాట. మళ్ళీ రేపు పొద్దున తీసినా అట్లే మెత్తగా ఉంటాయి. అందుకని కొంచెం టైం పట్టినా నేనైతే మడత రొట్టెలు వేస్తాను. ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటే. గట్టిగా ఉంటే అసలు తినలేము. గట్టిగా ఉంటే అసలు నాకే నచ్చదు. ఇంకా అవి అందుకే నేను రౌండ్ చపాతీలు అయితే అస్సలు చేయను. ఇట్లా లేయర్స్ లాగానే చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయని చెప్పి బీట్రూట్ అయితే వేసేసిన. ఇంకా లైట్ పెట్టకపోతే కొంచెం చీకటిగా వస్తుందని చెప్పి లైట్ అయితే పెట్టిన. మళ్ళీ తర్వాత లైట్ అయితే తీసేసిన. ఎందుకు మళ్ళీ మంచిగా అనిపించక ఇంకా ఒక్కొక్కసారి లైట్ వస్తుంది, ఒక్కొక్కసారి పోతుందని చెప్పి ఇంకా ఫైనల్గా లైట్ అయితే పెట్టేసిన. ఫోన్ లైటే అనమాట. ఇది వచ్చేసి కొంచెం మాటలు వస్తుంది. రింగ్ లైట్ అవన్నీ నేను ఇంకా తెచ్చుకోలేదు. మన యూట్యూబ్ అంతా గ్రో కాలేదు, అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు నార్మల్గా నా ఫోన్తో అయితే షూట్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకే అప్పుడప్పుడు ఆఫ్ చేస్తూ వీడియో ఎట్లా వస్తుంది, ఇది బాగా వస్తుందా అది బాగా వస్తుందా అని చెప్పి చూసుకుంటూ మధ్యలో చేస్తున్నాను అనమాట. అసలే ఇవి ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది. మడత రొట్టెలు బీట్రూట్ కర్రీ, అందులో వీడియో తీసుకుంటూ చేస్తే ఇంకా టైం చాలా పట్టిందనమాట. నేను 3కి అట్లా స్టార్ట్ చేసిన. అసలు ఇవి అంటే పిండి అయితే 2 o'clock అట్లా కలిపి పెట్టేసిన. పిల్లలు 5కి వస్తారు కదా, వాళ్ళు వచ్చేలోపే చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా నేను కట్ చేసేసరికి పిల్లలు వచ్చేసారు. బీట్రూట్ కట్ చేసేసరికి 5కి వచ్చిన తర్వాత వాళ్ళకి 1 hour టైం పట్టింది. వాళ్ళకు ఫ్రెష్ అప్ చేయించి డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు వాళ్ళ పాలు అది ఇచ్చిన తర్వాత పాలు కాబట్టి వాళ్ళకి పోసి బిస్కెట్స్ అయితే ఇచ్చేసిన. వాళ్ళు తినేసారు అనమాట. ఫస్ట్ ఇయ్యే అనుకున్నా చపాతీలు చేస్తున్నాను, కానీ టైం పట్టేటట్టు ఉందని చెప్పి మళ్ళీ అయితే పాలు అయితే పోసేసిన అనమాట. సో ఇంకా వాళ్ళు పాలు పోస్తే కొంచెం టైం తీసుకొని ఆకలి అంటారు. లేదంటే స్కూల్లో వాళ్ళకి ఏం తినరో కదా, రాగానే ఆకలిస్తుంది మమ్మీ అనేసి అంటారనమాట. సో అందుకని చెప్పి నేను రాగానే పాలు అయితే పోస్తా. పొద్దున్నైతే అసలు పాలు పోయను, ఎప్పుడైనా ఒకసారి పోస్తాను అనమాట. అట్లా అలవాటు చేసుకున్న పిల్లలకైతే. ఇంక ఇక్కడైతే బీట్రూట్ కర్రీ అయిపోయింది. చపాతీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక 4-5 ఉండొచ్చు. ఇంకా పిల్లలైతే మమ్మీ 8 అవుతుంది టైం అయితే ఇంకా ఆకలి అంటారు అని చెప్పేసి మళ్ళీ టైం కూడా అవుతుంది, నిద్ర వస్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిద్ర వస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటే ఎక్కడ తినకుండా ఉంటారు అని చెప్పి ఇంక నేను చపాతీలు తీసుకొని వచ్చి వాళ్ళకైతే పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అయితే కాల్ చేస్తే అయిపోతుంది అనమాట. అవి
ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే వేద్దామని చెప్పి తీస్తున్నా. చూడండి ఎంత మెత్తగా వచ్చేసినాయో. నాకైతే అప్పుడే ఆడనే కూర్చొని తినాలనిపించింది. అందుకే మా చిన్న ప్లేట్ల నుంచి తీసుకొని తిన్నా అనమాట. ఫస్ట్ నేను తిని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసిన. అంటే ఒక బయట తిన్నా అనమాట. ఇంకా కొంచెం పిల్లలకైతే వేసి ఇచ్చేసిన. కలర్ అయితే చూడండి. సో ఫైనల్గా పిల్లలకైతే పెట్టేసి నేను ఆ 4-5 చపాతీలు అయితే ఉన్నాయి అనమాట. అవైతే ఫస్ట్ కాల్చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయినా. ఇంకా పిల్లలకి పెట్టేసి ఫస్ట్ అయితే నేను కొంచెం తినే వెళ్ళాను అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళాను. సో ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు ఈరోజు తింటారు, రేపు మార్నింగ్ అట్లా చపాతీ పాలలో అయితే వేసిస్తే తింటారని చెప్పి ఇంకా కొన్ని అయితే ఎక్స్ట్రానే చేసేసిన అనమాట. సో అదనమాట. ఇంకా పిల్లలు అయితే తినేసిండ్రు. పప్పుచారు అయితే ఉంది. ఇది బీట్రూట్ ఎప్పుడు వండినా పప్పు అయితే వేస్తా, ఎందుకంటే బీట్రూట్ ఒకటే సరిపోదు, ప్లస్ మళ్ళా రైస్లోకి మా పిల్లలు తినారనమాట. అందుకని చెప్పి ఇంకా మా పెద్దోడైతే ఫుల్ బాగుంది మమ్మీ అని చెప్తూ ఉన్నాడు. సరే తినా అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు కదా, నేనైతే కాల్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకొని తిందామని చెప్పి వచ్చి కూర్చున్నాను. ఇంకా మా చిన్నోడైతే రైస్ వద్దు మమ్మీ నాకు అని చెప్పేసి అంటున్నాడు. ఇంక నేను కూడా చపాతీ తింటే అసలు రైసే తినను. చపాతీలు ఒక 3-4 తింటాను, నాకు ఇష్టం కాబట్టి. ఇంకా అంతకు మించి ఎక్కువైతే పట్టవు.